నశించాలి నశించాలి హిందువులపై దాడులు నశించాలి 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 హిందువులపై దాడులు హిందువులపై దాడులు హిందువులపై రోజు రోజుకి మన భారతదేశంలోనూ కాకుండా పక్క దేశాలపై కూడా దాడులు జరగడం సమంజసం కానే కాదు. ఈ యొక్క మన భారతదేశంలో హిందువులు మెజారిటీగా ఉన్నారు, మిగతా దేశాల్లో మైనారిటీగా ఉన్నారు. మైనారిటీగా ఉన్నటువంటి దేశాల్లో హిందువులపై దాడులు జరగడం ఒక వింతైనా కానీ మెజారిటీగా ఉన్నటువంటి మన దేశంలో కూడా ప్రతి మిత్రం ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. బంగ్లాదేశ్లో ఇప్పుడు గత వారం నుంచి హల్చల్ చేస్తున్న వార్త మన హిందూ పైన టీపు చంద్రదాస్ అనేటువంటి ఒక హిందూ పైన దాడి జరిగింది. ఆ యొక్క దాడి మరింత క్రూరంగా, విచక్షణరహితంగా, విస్తృతంగా, ఘోరంగా ఒక సజీవంగా ఉన్న వ్యక్తిని కొట్టి చంపి సజీవంగా దహనం చేయడం జరిగింది. ఏ ఒక్కరు కూడా ఖండించడం లేదు. కేవలం హిందూ సంఘాలైనటువంటి బజరంగలో విశ్వ హిందూ పరిషత్తో మాత్రమే ఖండిస్తున్నారు. రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రముఖమైన వ్యక్తులు కూడా ఎవరు కూడా ఖండించడం లేదు. ఈ యొక్క మన దేశంలో ఇటువంటి విపత్కర పరిస్థితులను మనం ఎదుర్కొంటున్నామంటే రోజు రోజుకి రానున్న కాలంలో ఇంకెంత ఘోరంగా పరిస్థితులు తయారైతో మనం ఒక్కసారి కూడా ఆలోచించుకోవాలి. మన దేశంలో మనము మైనారిటీలుగా లేకుండా మెజారిటీగా ఉన్నా కూడా మనకు రక్షణ లేదు. అటువంటిది మనం ఇంకా ఒకవేళ మైనారిటీ అయితే మన యొక్క పరిస్థితి ఎంత దారుణంగా తయారైతే మనం ఒక్కసారి ఊహించుకోవాలి. పరమ సూక్తులైనటువంటి పరమతస్తులు క్రిస్టియన్స్ కానీ మైనారిటీలో ఉన్నటువంటి ముస్లిమ్స్ కానీ వాళ్ళ జనాభాని పెంచుకొని వాళ్ళు ఒక అధికారంతో మన దేశాన్ని సర్వనాశనం చేయాలి, మళ్ళీ ఇస్లామిక్ దేశంగా మార్చాలని కంకణం కట్టుకొని వాళ్ళు ఒక నియంతృత్వ పాలనకు చరమగీతం పాడుతున్నారు. ఆ యొక్క నియంతృత్వ పాలనను మనము నాశనం చేసి మన యొక్క అజెండాను, హిందుత్వ భావాన్ని ప్రతి ఒక్కరిలో కూడా నెలకొల్పాలని ఇటువంటి సందర్భంగా నేను వివరణ ఇస్తూ ఈ యొక్క సెక్యులర్ ఎక్కడ చూసినా కూడా సెక్యులర్ అనే పదం ఉండకూడదు వాడుతున్నారు. వాడు వీడు సెక్యులర్ అంటే అర్థం తెలియకుండా పోయింది. సెక్యులర్ అంటే ఏమని చెప్తున్నారు, అన్ని మతాలు సమానం అని చెప్తున్నారు. కానీ అన్ని మతాలు సమానం అనేది సెక్యులరిజం కాదు. నీ మతాన్ని గౌరవించు, నీ మతాన్ని పూజించు, కానీ పరమతాన్ని నువ్వు ద్వేషించకు. ఇదే సెక్యులరిజం. నేను సెక్యులరిజం గురించి ఒక కార్యక్రమంలో కవిత రాసి చెప్తానంటే కొంతమంది కానీ విమర్శించింది. ఎందుకు విమర్శించింది? ఎవరు విమర్శించలే. సెక్యులరిజం అనే దానికి నేను వివరణిస్తే విమర్శించుడు. నీవు విమర్శిస్తున్నావు అంటే నీ లోపల ఒక నాస్తికవాదం ఉంది. ఆస్తికవాదం లేదు. నాస్తికవాదంతో సెక్యులర్ వాదంతో రోజు రోజుకి పోరాలు పెరిగిపోతున్నాయి. వీటన్నింటినీ కూడా మనం ఖచ్చితంగా అరికట్టాలి. అందుకని చెప్పి ఈ యొక్క నిరసన ర్యాలీని ఆ యొక్క చనిపోయినటువంటి టీపు చంద్రదాస్ యొక్క ఆత్మకు శాంతి కలగాలని మనం ఇటువంటి యొక్క నిరసన ర్యాలీలను వ్యక్తం చేస్తున్నాం. సంతోషించలే. ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఇంత సంఖ్య ఎక్కువ ఉండాలి. వేరే దేశంలో జరిగింది, మన దేశంలో జరుగుతున్నది. మన దేశంలో మన అఖండ భారతం రోజు రోజుకి పెరిగిపోతుంది. మనం అంటున్నాము సనాతన ధర్మానికి నాశనం లేదని చెప్పి, కానీ నాశనం అవుతుంది. నాగాలాండ్ కానీ, మణిపూర్ కానీ, జమ్మూ కాశ్మీర్ కానీ హిందువులు ఎక్కడైతే మైనారిటీలు ఉన్నారో అక్కడ హిందువుల పైన ఖచ్చితంగా దాడులు జరుగుతాయి. ఒక 10 కుటుంబాల హిందువుల మధ్యలో ఒక ముస్లిం కుటుంబం కానీ, క్రైస్తవ కుటుంబం కానీ యథార్థంగా స్వేచ్ఛగా జీవిస్తున్నాయి. కానీ ఒక 10 కుటుంబాలు పరమతత్వ కుటుంబాల యొక్క హిందూ కుటుంబాన్ని స్వేచ్ఛగా పక్కన ఇవ్వడం లేదు ఈ యొక్క సనాతన హైందవ భారతదేశంలో. కానీ మనకు తినడం లేదు. ఎవరెట్లా పోయినా మనకి అవసరం లేదు. కానీ మనం మాత్రము మన ఇంటికి వచ్చే వరకు వ్యక్తిగతంగా మనకు పరమతత్వం నుండి అందుకని మనపైన దాడులు చేసేవారికి ఖచ్చితంగా మనం ఖండించాలి. ఈ యొక్క సెక్యులరిజం అనేది మన భారతదేశంలో మనల్ని నాశనం చేయడానికి మాత్రమే పుట్టింది. అంబేద్కర్ గారు నిర్మితం చేసినటువంటి ఈ యొక్క కాబట్టి ఖండించాలి. హిందువుల పైన దాడులు ఎక్కడ చేసినా కానీ ఖండించాలి. మనం స్వతంత్రంగా స్వేచ్ఛాయుతంగా బతకాలంటే ఖచ్చితంగా మన యొక్క మూలాన్ని, సనాతన ధర్మాన్ని మనం వెతికి తీసుకుని ఖచ్చితంగా స్వేచ్ఛగా బతకాలి. కాబట్టి ఇక్కడ నుంచి మన ర్యాలీ అక్కడ బస్ స్టాండ్ వరకు చేస్తుంది. మన నాన్నపేట చేసినటువంటి మన అతిథులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడుతారు. బస్ స్టాండ్ నుంచి కావాల్సి ఉంటే బస్ స్టాండ్కి వెళ్దాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్. రైట్ అట్లా బంగ్లాదేశ్ కుత్తోంగో, బంగ్లాదేశ్ కుత్తోంగో. రవి నువ్వు పైకి బంగ్లాదేశ్ కుత్తోంగో.
ఏయ్ తొక్కో ఏయ్ ఏయ్ यार कान 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 ఏ దిగులాడుతున్నాడు చూడు వార్తల స్థలంకు నశించాలి 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 హిందువులపై దాడులు హిందువులపై దాడులు ఖబర్దార్ ఖబర్దార్ దేశద్రోహులారా ఖబర్దార్ 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 हो गया है शंखनाद हाथ शस्त्र ले जरा राष्ट्र के जो द्रोही हैं दंड उनको दे जरा युद्ध स्वाभिमान